విద్యతోనే యువత అన్ని రంగాల్లోనూ రాణించగలరని గ్రహించి ఎన్నో విద్యా సంస్థల ఏర్పాటుకు భూదానాలిచ్చి విద్యా వ్యాప్తికి ఎనలేని కృషి చేసిన మహనీయులు పిఠాపురం మహారాజా అని ఆయన అడుగు జాడల్లో అందరం నడుచుకోవాలని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ అన్నారు. పిఠాపురం మహారాజారావు వెంకట మహీపతి సూర్యరావు బహదూర్ 59వ వర్ధంతిని పిఠాపురంలో జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. పట్టణంలోని కోటగుమ్మం సెంటర్లో గల మహారాజా విగ్రహానికి డాక్టర్ పిల్లా శ్రీధర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో గరగ సత్యానందరావు, పిఎస్ఎన్ మూర్తి, మెల్లం రామకృష్ణ, చోడిశెట్టి శేషగిరిరావు, పిల్ల శివశంకర్, గంటా బాబి, ఎండ్రపు శ్రీనివాసరావు, వినుకొండ అమ్మాజీ, ముప్పన రత్నం, మిరియాల చిట్టి, నంద్యాల నాగబాబు తదితరులు పాల్గొన్నారు. విద్య ద్వారానే అభివృద్ధి వస్తుంది, విద్య ద్వారానే భవిష్యత్తు ఉంటుందని నమ్మిన వ్యక్తి, విద్యాలయాల అభివృద్ధి కోసం అనేక ఆ రోజుల్లోనే లక్షల్లో నిధులు ఇచ్చిన వ్యక్తి మన పిఠాపురం రాజావారు. అటువంటి రాజావారు పుట్టిన నేలపై పుట్టడం పిఠాపురం ప్రజలు చేసుకున్న అదృష్టం కింద భావిస్తారు. ఆయన కేవలం పిఠాపురానికే పరిమితం కాకుండా రాజమండ్రి, కాకినాడలో అనేక విద్యాలయాల అభివృద్ధి కోసం ఆయన కృషి చేశారు. దానికోసం లక్షల్లో విరాళాలు ఆయన అందించారు. కందుకూరి వీరేశలింగం గారు రాజమండ్రిలో కళాశాల పెడుతున్నప్పుడు దానికి సంబంధించిన నిధులన్నీ కూడా ఆయన చేకూర్చారు. ఈయన పేరు పెడుతున్నప్పుడు ఆయన సున్నితంగా నా పేరు వద్దని చెప్పి తిరస్కరించిన గొప్ప వ్యక్తి ఆయన. వీరి నాన్నగారు పిఠాపురం రాజా కాలేజు కాకినాడలో పెట్టినప్పుడు దానికోసం అనేక ఎకరాల భూమిని విరాళంగా అందించిన వ్యక్తి మన పిఠాపురం రాజావారు. అదేవిధంగా స్వతంత్ర ఆ సందర్భంలో కూడా అనేక నాయకులతో సత్సంబంధాలు ఉండేవి. వెనక నుండి ఉండి అనేక ఫైనాన్స్ కూడా సపోర్ట్ చేసిన వ్యక్తి మన పిఠాపురం రాజావారు. ఈయన లండన్లో కూడా అనేక విద్యాలయాలకి ఈయన సపోర్ట్ చేశారు. దేశవ్యాప్తంగా అదేవిధంగా విదేశాల్లో కూడా విద్య కోసం కృషి చేసిన వ్యక్తి, విద్య ద్వారానే భవిష్యత్తు ఉందని నమ్మిన వ్యక్తి. ఇటువంటి వ్యక్తి మనం కోల్పోవడం ఈరోజు పిఠాపురం వారు చేసుకున్న బాధాకరమైన విషయం. ఇటువంటి వ్యక్తి ఏ రోజైతే ఆయన పేరును కూడా వద్దనుకుని విద్య వ్యాప్తి కోసం ఆయన ప్రయత్నం చేశారు కాబట్టి రేపొద్దున జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గంలో వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ విషయాలు తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక టెంపుల్ టూరిజం కింద డెవలప్ చేస్తానన్నారు. అదేవిధంగా పిఠాపురం రాజా గారి పేరు మీద అనేక విద్యా సంస్థలు, ఒక డిగ్రీ కాలేజు, అనేక కాలేజీలు కూడా మేము అభివృద్ధి చేస్తాము. ఎక్కడికో విద్య కోసం వెళ్లకుండా పిఠాపురం వెళ్ళి చదువుకోవాలనే విధంగా పిఠాపురాన్ని మేము డెవలప్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఆ మహనీయునికి నివాళులు అర్పించుకుంటూ జై హింద్, జై జన.